గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎన్టీపీసీకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ 2021లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/4 ప్లస్ 1/4 ఇంటూ 5 ప్లస్ 1/4 ఇంటూ 5 ఇంటూ 6. ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ ఏమన్నా అప్ టు 2 డెసిమల్స్ అన్నాడు. ఏ విధంగా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందంటే అన్నిట్లోనూ కూడా 1/4 కామన్ తీయచ్చు. 1 ప్లస్ 1/5 ప్లస్ 1 ఇక్కడ 5 6 30 దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 1కి 5కి 30కి ఎల్సిఎం 30. 130 జా అన్నాడు కదా, 31 జా 30, 5 6 జా 6, 5 6 జా కాబట్టి 6 1 జా 6, 31 జా కాబట్టి 1 1 జా 1. దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 36 37/30 దట్ ఈక్వల్ టు 37/120. 120తో మనం డివిజన్ చేయాలి. 120తో 37ని డివిజన్ చేయాలి. 0 పెట్టండి, పాయింట్ పెట్టండి. 12 6 జా 12 3 జా 360, ఇంకా 10 మిగిలింది, ఇంకో 0 పెట్టండి. 120 ఇక్కడ ఉంది, ఇక్కడేమో 100 ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇంకో 0 పెట్టాలి. అప్పుడు ఇక్కడ కూడా 0 పెట్టాలి. 129 జా 9 జా ఏమవుతుంది, 1080 అవుతుంది. అంటే 8 జా తీసుకోవాలి. అప్పుడేమవుతుంది 960 అవుతుంది. అంటే మనకి 2 డెసిమల్స్ వరకే అడిగాడు. 2 డెసిమల్స్ వరకే అడిగాడు. చూడండి, 2 డెసిమల్ అప్ టు 2 డెసిమల్స్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, 0.308 అని ఉంది కదా. 2 డెసిమల్స్ వరకే అడిగినప్పుడు థర్డ్ డెసిమల్ అనేది 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో ఒకటి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ 0కు 1 యాడ్ చేస్తే 0.31 అవుతుంది. ఈ విధంగా చూడండి, థర్డ్ డెసిమల్ 5 కన్నా అబవ్ ఉన్నట్టయితే 5 కానీ 5 కన్నా అబవ్ కానీ ఉన్నట్టయితే అందులోంచి ఒకటి తీసుకుని వచ్చి ఈ సెకండ్ డెసిమల్లోకి మనము 1 యాడ్ చేయాలి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 0.31 అవుతుంది. ఎక్కడుంది ఆప్షను? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.